హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నానండి ఇంట్లో. ముందుగా అయితే ఒక బాండి పెట్టుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట. వేసిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్లో ఉల్లిపాయలు ఏంటంటే సన్నగా పొడుగు కోసుకోండి. పచ్చిమిర్చి 2 మాత్రమే వేసాను, సరిపోతాయిలే అని చెప్పి. ఇంకా ఎక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు, కారం ఎక్కువ తినేవాళ్ళు. ఇలా రెండింటిని కలిపి తిప్పుతూ ఉండాలన్నమాట. ఉల్లిపాయ బాగా వేగేంత వరకు. వేగిన తర్వాత 1 స్పూన్ కారమును 1 స్పూన్ ఉప్పు వేసి కలిపానండి. ఈ కలిపిన తర్వాత ఏంటంటే ముందుగా మిక్సీ పట్టుకొని ఉంచిన దాల్చిన చెక్క, లవంగాలు, గసగసాల పొడి వేసుకున్నాను 1 స్పూను. తర్వాత చిన్నులపాయను అల్లం కలిపిన పేస్ట్ వేయాలి 1 స్పూను. 1 స్పూన్ ఏమో పసుపు. ఈ మొత్తం కలిపి సైడ్కి పెట్టుకోవాలి. ఇట్లా కలిపి ఈ సైడ్ కొంచెం చూసారా, ఇంకో సైడ్కి ఏంటంటే 3 ఎగ్స్ అయితే వేసాను. దాన్ని ఇలాగా కలుపుతూ ఉన్నాను అనమాట. ఆ మిశ్రమాన్ని ఇది కలిపేసిన తర్వాత పక్కన పెట్టుకున్న రైస్ ఉంటుంది కదండి, వైట్ రైస్. ఆ వైట్ రైస్ తీసుకొచ్చి దీంట్లో కలిపేసుకోవాలి. ఇట్లా మొత్తం కలయబెట్టుకున్న తర్వాత ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయిద్ది. దానిపైన ఏదైనా కావాలంటే పుదీనా, కొత్తిమీర వేసుకోవచ్చు మీరు టేస్ట్కి. బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.